హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ అండ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ పక్షులు అరుపులు అండ్ అలాగే ఈ సీతాకోకచిలుకలు, రామచిలుకలు నచ్చుతున్నాయా లేదా అనేది ఫస్ట్ అయితే చెప్పండి. మీకు నచ్చుతున్నాయి అనుకుంటేనే ఇంకా ముందు ముందు వచ్చే వ్లాగ్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తా. లేదు అంటే సింపుల్గా స్కిప్ చేస్తా. మీకు అక్కడ రామచిలుకలు కనిపిస్తున్నాయి కానీ సీతాకోకచిలుకలు కనిపించకపోవచ్చు. ఎందుకంటే మంది ఫోన్ కదా, కెమెరా అయితే డీటెయిల్డ్గా కనిపించుండేదేమో. నాకైతే రియల్‌గా అయితే కనిపించాయండి. ఈరోజు అయితే నాది ఎగ్జామినేషన్ అనమాట ఉండింది. ఆ రోజుటి వ్లాగ్ అనేది మీకు షేర్ చేస్తాను. ఆ రోజు మార్నింగ్ లేచి నేను ఫ్రెష్ అయ్యేలోపు అమ్మ టిఫిన్ చేశారనమాట. బట్ నాకు అమ్మ చేసిన పూరీలు నచ్చలేదు. అది పూరి అనడం కంటే అప్పడం అనటం బెస్ట్ ఏమో. మా మమ్మీ కూడా ఒప్పుకున్నారనమాట ఫ్రాంక్‌గా. ఇది అప్పడంలాగా వచ్చింది ఏంటి నాకు అని చెప్పి. సర్లే అని చెప్పి నేను ట్రై చేశాను. నేను ట్రై చేసినా కూడా అంతకంటే అధ్వానంగా వచ్చాయి. సర్లే అని చెప్పి ఇంక చపాతీలు చేసుకొని తినేసా అనమాట. నేను తిని కొంచెం అటు ఇటు ఉండి కొంచెం చదువుకునే లోపు మా మమ్మీ లంచ్ కూడా చేసుకొని తీసుకొచ్చారనమాట. త్వరగా తిని బయలుదేరాలని చెప్పి అది తినేసి మేము 12:30 ఆ టైంకి అయితే బయలుదేరామండి. మా ఊరు నుంచి నేను నర్సరావుపేట వెళ్తున్నా అనమాట. నియర్ టు నర్సరావుపేట. అక్కడ ఎగ్జామ్ అయితే ఉండింది. నేను తిన్న తర్వాత నాకు గుర్తొచ్చిందనమాట లంచ్ చేసిన తర్వాత. అయ్యో, ఎగ్జామ్ హాల్ టికెట్ నేను డౌన్లోడ్ చేయలేదే అని చెప్పి, అంటే ప్రింట్ తీసుకోలేదనమాట. మా మమ్మీ చెప్తే పొన్నూరులో తీసుకుందులే పదా అని చెప్పి అన్నారనమాట. సర్లే అని చెప్పి ఫస్ట్ మేము రెడీ అయిపోయి ఇక్కడి నుంచి ఆటో ఎక్కేసి పొన్నూరు వెళ్ళి అక్కడ జిరాక్స్ తీసుకున్నాను అనమాట హాల్ టికెట్. అప్పటికే టైము నియర్ టు 1 అవుతుంది. మా మమ్మీ కళ్ళతోనే తిడుతున్నారనమాట నన్ను. ఎంత టైం లేట్ అవుతుందో చూస్తున్నావా, నీకు ఎగ్జామ్ ఉందని చెప్పి. నాకు ఎగ్జామ్ వచ్చేసి 4కి అలా ఉండిందనమాట. బట్ వాళ్ళేంటంటే 2:30కి 3కి అప్పుడు అలౌ చేస్తారు ఎగ్జామ్కి. సో కొంచెం ముందుంటే బాగుండిద్ది కదా అని చెప్పి మా అమ్మ తాపత్రయం. నాదేంటంటే ఏముందిలే వెళ్దాంలే వెళ్ళొచ్చులే అనుకుంటా ఉంటాననమాట. ప్రతి ఎగ్జామినేషన్‌కి నేనేంటంటే హాల్ టికెట్ తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకునేదాన్ని. ఈసారి ఆ ఆప్షన్ లేదనమాట, పెట్టుకోకూడదు. సో అందుకని చెప్పి మర్చిపోయాననమాట నేను. నాకు ఎగ్జామ్ ఉందని కూడా మర్చిపోయాను. మా మమ్మీ గుర్తు చేశారు, నీకు ఒక ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పి. అవును ఉంది అని చెప్పాను. ఎందుకంటే నాది ఇంకొక ఎగ్జామ్ కూడా ఉంది. దాని మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ దీన్ని కొంచెం అశ్రద్ధ చేశాననమాట. సో అది అనమాట. ఇంక మేము గుంటూరు అయితే వచ్చామండి. వచ్చేసరికి టైం గోస్ టు 1:30, 1:45 అలా అయిందనమాట. ఎక్స్‌ప్రెస్‌కి వచ్చామనమాట గుంటూరు. ఇంకా అక్కడి నుంచి త్వరగానే ఉండింది నర్సరావుపేటకి బస్సు. బస్ అయితే ఎక్కాము. ఇక్కడ రోడ్ వర్క్ అయితే జరుగుతుందనమాట గుంటూరు దాటగానే. ఇంకా మేము ఈరోజు చేసిన జర్నీ ఎప్పుడు చెయ్యబోములేము కూడాను. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే వెళ్ళేటప్పుడు ఓకే స్మూత్‌గా వెళ్ళిపోయాం. బట్ వచ్చేటప్పుడే పైనున్న చుక్కలన్నీ కనిపించాయన్నమాట. మేము ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్‌లీ టైం వచ్చేసి 2:30 ఆర్ 2:45 అలా అయిందనమాట. ఓకే ఫైన్, ఇన్ టైంలోనే వచ్చామని చెప్పి ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళామన్నమాట. దిస్ ఈజ్ మై ఎగ్జామ్ సెంటర్ గైస్. వెళ్ళే దారిలో ఉన్నాయండి మంచి మంచి లొకేషన్స్. అంతా బాగుండిందనమాట. నేను ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళి ఎగ్జామ్ రాసి అంతా అయిపోయి ఇంకా వచ్చేటప్పుడు మాకు అసలు సినిమా పిక్చర్ మొత్తం కనిపించింది. ఆల్మోస్ట్ నా ఎగ్జామ్ అయిపోయేసరికి 5:45 అయిందనమాట. 6కి ఒక బస్సు వచ్చింది పల్లె వెలుగు, అది నర్సరావుపేట టు గుంటూరు వెళ్ళేది. ఆ తర్వాత ఇంకొక్క బస్సు కూడా రాలేదు. ఆ బస్సు ఏంటంటే ఆపలేదనమాట. ఎందుకంటే ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉన్నారనమాట. మొత్తం బస్సులోనే చాలామంది ఉన్నారు ఎలబడుతూ. ఇంకెక్కడ ఆపుతారు చెప్పండి? ఆపినా మనం ఎక్కడ ఎక్కగలము? ఇంకేం బస్సు రాలేదు. 7 అయిపోతుంది. 7:10 అయిపోతుంది. ఏ బస్సు రాలేదు. ఎలా ఇంటికెళ్ళాలి అనుకునే లోపు ఒక్క ఆటో అయితే వచ్చిందనమాట. అది మేము డైరెక్ట్ గుంటూరు బస్ స్టాండ్ దాకా వెళ్తామంటే ఇంక ఏం మాట్లాడకుండా ఎక్కేసాము. డబ్బులు ఎంతైనా అవ్వచ్చు అని చెప్పి. ఈరోజు అమ్మ వచ్చింది కాబట్టి సరిపోయింది నాతో పాటు. లేదంటే లిటరల్లీ ఏడుస్తూ కూర్చునేదాన్ని అనమాట. ఎటు వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో అర్థం కాదు. ఎలా అని చెప్పి మా మమ్మీ అదే అంటున్నారు. నేను వచ్చాను కాబట్టి సరిపోయాను. నీకు ప్రతి ఎగ్జామ్‌కి నేను రాకపోతే నీ పరిస్థితి ఏందని. ఎందుకంటే నాకు గుంటూరులో పడినా, ఇటు బాపట్లలో పడ్డా నేను ఒక్కదాన్నే వెళ్ళి రాసేసుకొని వస్తాననమాట ఏ ఎగ్జామినేషన్స్ అయినా. బట్ ఫస్ట్ టైం మా మమ్మీ వచ్చారు. అండ్ అది కాక నాకు హ్యాపీ అనమాట. ఎందుకంటే నాకు తోడున్నారని చెప్పి. ఆ తర్వాత గుంటూరు నుంచి బాపట్లకి బస్సులు లేవన్నమాట ప్యాసింజర్స్. ఎక్స్‌ప్రెసెస్ అయితే ఉంటాయి. మాది విలేజ్ కాబట్టి మాకు ప్యాసింజర్ కావాలి. లేకపోతే ఇంకా పొన్నూరు వచ్చేసి గుంటూరు నుంచి ఆ తర్వాత ఆటో ఎక్కేసామన్నమాట. లాస్ట్ ఆటో అదే. ఇంకా అక్కడే వచ్చేటప్పుడు డిన్నర్ కూడా ప్యాక్ చేసుకున్నామన్నమాట. పికప్ చేసుకొని అది ఇంటికి తీసుకొచ్చాను. మీకు తెలుసా పొన్నూరు దగ్గర బాదం పాలు చాలా బాగుంటాయి. అది బాపట్ల బస్ స్టాండ్ దగ్గర నేను అది తీసుకొని రోడ్లోనే తాగేసా అనమాట. ఎందుకంటే అప్పటికే 5 అవర్స్ అవుతుంది నేను వాటర్ తాగక. ఇంటికొచ్చి నేను, అమ్మ, చెల్లి,
డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి నెక్స్ట్ వీడియో కలిసి అంతవరకు